కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో ముద్ర లోన్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు నేరానికి పాల్పడ్డారు. 5 లక్షల లోన్స్ అప్రూవల్ అయ్యింది అని బాధితుడికి ఫోన్ కాల్ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు కింద 5,000 ఫోన్ పే చేయండి అని చెప్పారు. అలా జమ చేయగానే సుమారుగా 1,17,000 రూపాయలు బాధితుడి అకౌంట్లో నుంచి మాయమయ్యాయి. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోన్స్ ఇస్తామని సామాన్యుల జనాల అవసరాలని ఆధారం చేసుకుని ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అయితే నిర్ధారణ లేకుండా ఎటువంటి లింక్ క్లిక్ చేయవద్దని, సైబర్ క్రైమ్ కి సంబంధించి అప్రమత్తంగా ఉండండి అంటూ పోలీసులు హెచ్చరిస్తారు. ట్రాప్ జరిగిన వెంటనే అప్రమత్తమై 1930కి కాల్ చేస్తే వెంటనే డబ్బు రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి మోసాల్లో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు. ఇదే విధంగా నిన్న మాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఉయ్యూరుకు చెందినటువంటి అనగాని రాంప్రసాద్ అనే అతను ముద్రా లోన్ కోసం, అతనికి 5 లక్షలు అవసరమై ముద్రా లోన్ వస్తాయనే ఆలోచనతో అతను ఫేస్బుక్లో సెర్చ్ చేస్తుండగా ఇతనికి ఒక యాడ్ ఒకటి కనిపించింది ముద్రాకి సంబంధించి. దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదిస్తే మేము ముద్రా లోన్ ఏజెన్సీ వాళ్ళం మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి ఇతనితో మాట్లాడి మీ వివరాలన్నీ చెప్పమన్నందుకు వివరాలన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు కింద ముందు 5,000 అడిగారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలని చెప్పి కొంత అమౌంట్, తర్వాత టీడీఎస్ కట్ అయిందని చెప్పి కొంత అమౌంట్, ఇలా దఫాలుగా ఒక 7-8 దఫాలుగా అతని దగ్గర నుంచి 1,16,000 రూపాయలు తీసుకున్నారు వాళ్ళు. అంటే అన్నీ కూడా గూగుల్ పే, ఫోన్పే ద్వారా, యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళ చెప్పినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి అమౌంట్ 1,16,000 రూపాయలు పంపించారు. ఇది 3-4 రోజుల టైంలో జరిగింది. దీనికి చివరిగా తెలిసింది ఏంటంటే అటువంటి ఏజెన్సీ అనేది ఏమీ లేదు, ఇది అంతా ఫేక్ అని నష్టపోయానని చెప్పి చెప్పడంతో నిన్న మా టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా సైబర్